ఏపీ రైతులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రైతులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఒక కీలక అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ క్లారిటీ ఇచ్చారు. వచ్చే వ్యవసాయ సీజన్ నాటికి రైతుల కోసం ఈ నిర్ణయం అమలు చేస్తామని ప్రకటించారు. దీంతో ఈసారి ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే నాటికే రైతులకు భారీ ఊరట లభించినట్లేనని భావిస్తున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానమిచ్చారు. రాష్ట్రం 22,30,703 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని, కూటమి ప్రభుత్వం వచ్చాక 3 డిస్కంలు పరిధిలో 1,02,538 కనెక్షన్లు ఇచ్చామని మంత్రి తెలిపారు. అలాగే పెండింగ్ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఎప్పుడు ఇస్తారన్న దానిపై మంత్రి క్లారిటీ ఇచ్చేశారు. వ్యవసాయ సీజన్ నాటికి పెండింగ్ లో ఉన్న 46,000 వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిస్కంలు ఉచిత వ్యవసాయ కనెక్షన్ల కోసం 839.44 కోట్లు ఖర్చు చేశాయని పీఎం కుసుమ్ పథకం కింద రాష్ట్రంలో 2,61,481 వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేశామని వెల్లడించారు. ఫీడర్ లెవెల్ సోలార్ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వానికి 1,059 కోట్లు ఆదా అవుతుందన్నారు. అలాగే ఏప్రిల్ నుంచి చేనేతలకు 200 నుంచి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తామని ప్రకటించారు.